హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దేవికా బుచ్చి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడైతే అన్నవరం వెళ్తున్నాం. ఎందుకు అంటారా, అమ్మ నాన్న దగ్గరికి వెళ్తున్నాము. ఆషాఢం కదండి, ఆషాఢంలో తల్లులకి నైవేద్యం పెట్టుకుంటారు కదా, అమ్మ కూడా అలాగే నైవేద్యం పెడుతున్నానమ్మ రండి అని ఫోన్ చేసింది. సో నేను మా హస్బెండ్ అభి బయలుదేరాము. ఇప్పుడైతే హైవేలో ఉన్నాము. నాకు కుదిరినంత మట్టికి వీడియో తీసి చూపిస్తానండి అందరినీ. ఇప్పుడైతే అన్నవరం రీచ్ అయిపోయాం. ఇది వచ్చేసి కొండ మీదకి వెళ్ళే మార్గం అనమాట అండి. అన్నవరం తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో సత్యదేవాయ. ఇది వచ్చేసి మెట్ల మార్గం అనమాట అండి. ఇక్కడ ఆగి దర్శనం చేసుకున్నాం మేము. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మధ్యలో రైల్వే స్టేషన్ ఉంటుందండి, గేట్ దాటి వెళ్ళాలి. సో ట్రైన్ వచ్చింది, ఆ టైంకి గేట్ వేశారు. గేట్ తీస్తే వెళ్ళడమే. ఇప్పుడైతే గేట్ తీస్తారండి, అవతల పక్కకు వెళ్ళాలి, వెళ్తున్నాము. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇల్లు. వీళ్ళందరూ అక్క పిల్లలు, చెల్లిగారి పిల్లలు. అమ్మ వచ్చేసి గిన్నెలతో ఉంటుంది. ఇది వచ్చేసి చెల్లిగారు అబ్బాయి అన్నమాట. అది చాలా బాగా ఆడుకుంటాడండి బాబు, అసలు నాటి బాయ్. చాలా అంటే చాలా అల్లరి చేస్తాడు. వీడియో నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. ఇప్పుడైతే వీడు బనానా తింటున్నాడు. మేము వచ్చేసి మా అమ్మ నాన్నగారికి 5 ఆడపిల్లలు అనమాట అండి. నేను వచ్చేసి మధ్యలో అమ్మాయిని. నేను ఒక్కదాన్నే విడిగా ఉంటాను. మిగతా 4 అక్క చెల్లెళ్ళు కూడా అమ్మ వాళ్ళ ఊర్లోనే రెంట్ హౌస్లో ఉంటున్నారు. ఇంకా అక్కడే ఉంటున్నారు కాబట్టి అమ్మకి నాన్నకి కొంచెం హెల్ప్గా ఉంటారు వాళ్ళు అక్కడ. అక్కలో బావలో చెల్లెళ్ళు మధ్యలో అందరూ ఒక చోటే ఉంటారు మాకు. మేము మాత్రం అప్పుడప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాత్రమే వెళ్తాము. వీడే చిన్నోడండి, వీడికన్నా ఇంకో చిన్నోడు వస్తున్నాడు. వీళ్ళమ్మ మళ్ళీ ప్రెగ్నెంట్ అనమాట అండి, లాస్ట్ చెల్లెలు. ఎవరు వస్తారో చూడాలి. అమ్మకైతే వీడితో చాలా టైంపాస్ అవుతుంది. వీడొచ్చేసి ఇంకో చెల్లిగారు అబ్బాయి. వీళ్ళిద్దరూ గేమ్ ఆడుతున్నారు అనమాట. అమ్మ అయితే వాడితో ఆడుతుంది. అమ్మ అయితే మా కోసం మేము వెళ్ళేసరికి వంటలన్నీ ప్రిపేర్ చేసేసింది. హీడు పాపం మధ్యలోకి వెళ్ళి ఆడతానంటే వాళ్ళు ఆడనివ్వట్లేదు అసలు. ఇప్పుడైతే చికెన్ కర్రీ చేస్తుంది. అమ్మ పొయ్యి మీదే వండుతుంది. కాకపోతే పాపం ఆ టైంకి వర్షం వచ్చింది, మళ్ళీ పొయ్యి మీద పెట్టి వండుతుంది అన్నమాట. అమ్మ అయితే బూరెలు, బిర్యానీ, చికెన్ కర్రీ అండ్ వైట్ రైస్ అండ్ సాంబార్ అయితే ప్రిపేర్ చేసిందండి. అమ్మ సాంబార్ అయితే చాలా బాగా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఉల్లి చట్నీ, నెక్స్ట్ వచ్చేసి పొటాటో ఫ్రై. ఇవైతే అమ్మ చేసిన వంటలు అనమాట అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు వీళ్ళైతే భోజనం చేస్తున్నారు. నాన్నగారు అయితే ఇంకా రాలేదండి, ఉల్లిపాయల కోసం వెళ్ళారు. నాన్నగారు ఆటో మీద ఉల్లిపాయల వ్యాపారం చేస్తారు. పిల్లలతో పాటు మా హస్బెండ్ కూడా కూర్చొని తింటున్నారు. ఇప్పుడు వీళ్ళ భోజనం అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే అమ్మ, నేను, నాన్న ఇంకా ఉన్నారు, అక్క చెల్లి వాళ్ళు